ఇవాళ మంచి కుర్మా చేసేసుకున్నా. కుర్మా కోసం అయ్యి కోడిగుడ్లు 5 కోడిగుడ్లు వేసానండి. బంగాళదుంపలు ఒక పావు కేజీ వేసేసాను. ఈ రెండిట్లో కాంబినేషన్తో కుర్మా చేసుకుందాం, చక్కగా ఉంటుంది. అందులోకి బగారా రైస్ చేస్తున్నాను, అది కూడా చూపించేస్తాను. ఇవి శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి కొంచెం కల్లుప్పు వేసేస్తున్నాను. ఇంకా అయ్యే ఉడికితే ఇగోండి బంగాళదుంపలు ఉడికినవి. ఇక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ముక్కలుగా కోడిగుడ్లు ఒకటి జంప్ అయింది, మా అబ్బాయి నోట్లోకి వెళ్ళిపోయింది. 5 కోడిగుడ్లు వేస్తే ఇదిగో ఒక టమాటా, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇదిగో ఇలా చీరకలు చేసి వేసుకున్నాను. ఇంకా మనం శుభ్రం కట్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాను. అదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఎక్కిందండి. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గనిద్దాం. కొంచెం పసుపు వేద్దామండి. ఇదిగో ఒక్కొక్కసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. బాగా మగ్గనిద్దాం వీటిని. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర వేసేస్తున్నానండి. తర్వాత ఇగో టమాటా ముక్కలు బంగాళదుంప ఉడకబెట్టి ముక్కలు కట్ చేసి అవి కూడా వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. అండి రుచికి తగ్గట్టు కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందామండి. ఒకటి ఇవ్వండి చాలు మనకి. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. కొంచెం మగ్గింది కదా, వాటర్ పోసేసుకుందాం. చాలండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ బంగాళదుంప ముక్క ఉడికింది, అందుకని చాలు. కొంచెం మగ్గనికి చేసుకుందాం దీన్ని. తిప్పుకుందామండి. ఎలా ఉందో మధ్య మధ్యలో తిప్పుకోకపోతే ఏం జరుగుతుందంటే అడుగుంటుందండి. మీకు కాసేపు ఉంచుకొని కోడిగుడ్లు వేసేసుకున్నాం. బాగా రెడీ అవుతుంది. కమ్మని వాసన వస్తుంది. ముందర కొంచెం గరం మసాలా వేసుకున్నాం. ఇది కొంచెం చాలు, గరం చేయట్లేదు నేను. అది కొంచెం కుక్కర ఉడకాలి. ఇదిగోండి కుర్మ రెడీ అయింది చూసారా. ఇందాకటికి ఇప్పుడు ఎంతకి గుజ్జులాగా వచ్చిందో, గ్రేవీలాగా. ఇంకా చాలు. ఇక దీంట్లోకి మనం కోడిగుడ్లు ఇది ఇలా కట్ చేసుకున్నానండి, సగానికి వేసేస్తున్నాను. ఇంక వేసాక మరీ ఎక్కువ తిప్పకూడదు. ఒక్కసారి అలానే తీసేద్దామండి. ఎందుకంటే దాంట్లో కోడిగుడ్లు సెమ్మలో సందమా ఉంటుంది కదా, అది పడిందంటే నలిగిపోతే బాగోదు. అందుకని చాలు, మనకి చాలా బాగా ఉంది. దాంట్లోకి కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాం. మనకి కుర్మా అయితే రెడీ అయిపోయింది. బంగాళదుంప కోడిగుడ్డు కుర్మా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని తిప్పేద్దాం. గ్యాస్ ఆపేసుకుందాం. ఇదిగోండి కొంచెం కొత్తిమీర. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.